ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్ వచ్చేసింది. డిసెంబర్ లేదా సంక్రాంతి నాటికి అపాయింట్మెంట్ డే రానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కార్యాలయ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. జీఎం స్థాయి అధికారి నియామకం కూడా జరిగిపోయింది. తాజాగా హెచ్ఓడీల నియామకాన్ని ఉన్నతాధికారులు చేపట్టారు. విశాఖ జోన్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లో ఉన్నట్లు ప్రకటన వెలువడింది. కీలక విభాగాలకు హెచ్ఓడీ నియామకాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. రైల్వే జోన్పై ఇప్పటికే ఉత్తరాంధ్ర వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమకు ఇంటర్వ్యూ కేంద్రం కూడా కావాలంటూ పట్టుబడుతున్నారు. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. డిసెంబర్ లేదా సంక్రాంతి నాటికి అపాయింటెడ్ డే రానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే కార్యాలయ నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. జీఎం స్థాయి అధికారి నియామకం కూడా జరిగిపోయింది. తాజాగా హెచ్ఓడీల నియామకాన్ని ఉన్నతాధికారులు చేపట్టారు. విశాఖ జోన్లో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లో ఉన్నట్లు ప్రకటన వెలువడింది. కీలక విభాగాలకు హెచ్ఓడీల నియామకాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. రైల్వే జోన్పై ఇప్పటికే ఉత్తరాంధ్ర వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమకు ఇంటర్వ్యూ కేంద్రం కూడా కావాలని పట్టుబడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ ద్వారా అందిస్తారు. అనురాధ. రాజేంద్ర, ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘకాల విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ అనేది సుదీర్ఘకాలం పాటు పోరాటం చేసి ప్రత్యేక రైల్వే జోన్ సాధించుకున్నప్పటికీ కూడా అనేకమైన అవాంతరాల మధ్యన ఇటీవల కాలంలో ప్రత్యేక రైల్వే జోన్ వేగవంతమైంది. అయితే జోన్ కార్యాలయానికి సంబంధించి నిర్మాణ పనులు కూడా కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ ఇష్యూస్ ని క్లియర్ చేయడంతో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అయితే కొత్తగా జోన్ కి నోటిఫికేషన్ కూడా ఇచ్చేసిన నేపథ్యంలో ఒక జీఎం స్థాయి అధికారిని సందీప్ మధుర్ ని ఇప్పటికే నియమించడం జరిగింది. ఆ జీఎం స్థాయి అధికారి కార్యకలాపాలని వెంటనే ప్రారంభించేందుకు విశాఖపట్నం విఎంఆర్డీఏ భవనంలో తాత్కాలిక భవనాన్ని కూడా తీసుకుని అక్కడ కార్యకలాపాలని ప్రారంభించేందుకు కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఇక నుంచి కూడా హెచ్ఓడీల్ని నియమించే ప్రక్రియకి ప్రస్తుతం వేగవంతంగా పనులైతే మాత్రం పూర్తి చేస్తామన్నారు. హెచ్ఓడీల నియామకం జరగాల్సింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ జోన్ కి సంబంధించి 4 డివిజన్ ని ప్రధానంగా అనౌన్స్ చేశారు. ఇందులో విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, గుంతకల్ ఈ 4 డివిజన్లు కలిపి ఒక ప్రత్యేకమైన జోన్ గా దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటి నుంచి కూడా వర్క్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తాత్కాలిక కార్యాలయ భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి స్థాయి భవన నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ఈ భవనంలో ప్రారంభించిన కార్యకలాపాలన్నీ ప్రస్తుతం ఇక్కడ డిఆర్ఎం ఆఫీస్ ద్వారా చేయడానికి అన్ని ఏర్పాట్లని కూడా రైల్వే అధికారులు అయితే చేస్తా ఉన్నారు. అయితే దీనివైపు మనం ఇంకొక విషయంలో చూసుకుంటే కనుక ఇటు ఆపరేషన్స్ గానీ లేకపోతే కమర్షియల్ ఆపరేషన్స్, స్పోర్ట్స్, ఇతర అనుబంధ రంగాలకి సంబంధించి అంటే ఆర్పిఎఫ్, కమర్షియల్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా అంటే సిగ్నలింగ్ వ్యవస్థ వీటిలన్నిటికి సంబంధించి ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ముఖ్యంగా వీటిలన్నిటికి సంబంధించి కూడా హెచ్ఓడీస్ ని నియమించాల్సి ఉంది. ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తారు. అయితే ఈ డిసెంబర్ నాటికి గానీ సంక్రాంతి నాటికి గానీ అపాయింటెడ్ డే కూడా ప్రకటించే అవకాశం ఉంది అని చెప్పి ఉన్నతాధికారుల నుంచి అయితే సమాచారం అయితే వస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఎటకేలకు జోన్ కార్యకలాపాలనేవి ఒక్కొక్కటిగా వేగవంతంగా పూర్తవుతున్నప్పటికీ కూడా ఇంకా సుదీర్ఘకాలంగా ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోరుకున్న దక్షిణ మధ్య రైల్వేస్ లో చాలా మంది ఉద్యోగులంతా కూడా ఉపాధి కల్పన జరగాలంటే ఇక్కడ రైల్వే బోర్డు కూడా రావాలి. అది కూడా విభజన హామీల్లో ఒకటిగా ఉంది కాబట్టి దాన్ని కూడా వేగవంతం చేయాలి అన్నది ప్రధానమైన డిమాండ్ అయితే మాత్రం ఇంకా కొంత అపరిష్కృతంగా ఉంది. అయితే దాన్ని కూడా వేగవంతం చేసే దిశగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి సర్కార్ కూడా అందుకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా పూర్తవుతుంది అనేది ఒక ఆశాభావం అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజల్లో నెలకొనుంది. మరోవైపు చూస్తే కనుక ప్రస్తుతం అనౌన్స్ చేసిన జోన్ కి సంబంధించి 4 డివిజన్లని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ 4 డివిజన్లకి సంబంధించిన రెవెన్యూ సోర్సెస్, అలాగే రైల్వే ఆస్తులు, ఉపాధి కల్పన, ఉద్యోగుల విభజన ఇవన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేసి పూర్తి స్థాయిలో రేపు వచ్చే సంక్రాంతి నాటికి అన్ని కూడా కంప్లీట్ చేసుకుని కార్యకలాపాలని ప్రారంభించేదానికి అన్ని ఏర్పాట్లని కూడా చేస్తున్నారు. ఇందుకు సంబంధించి విశాఖపట్నం విఎంఆర్డీఏ డెక్
కార్యాలయం కూడా ప్రారంభించడం జరిగింది ఇటీవల కాలంలో. మరి జీఎం స్థాయి అధికారి వచ్చారు కాబట్టి ఇక నుంచి పనులన్నీ వేగవంతమయ్యే అవకాశం ఉందన్నది మాత్రం రైల్వే నుంచి అయితే వస్తున్న సమాచారం. అంటే మరోపక్క ఇంటర్వ్యూ సెంటర్ కూడా కావాలని, మరోపక్క ఏదైతే అటు శ్రీకాకుళం జిల్లాలో కొంత భాగాన్ని కూడా కలపాలని డిమాండ్ చేస్తున్నారు, దానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా స్పందించే అవకాశం కనిపిస్తుందా? అయితే ఖచ్చితంగా డిమాండ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఎందుకనంటే మనది కూడా వాల్తేర్, అంటే విశాఖపట్నం కూడా వాల్తేర్ డివిజన్ కి సంబంధించి కొంత విభాగం అంతా కూడా రాయగడలోకి వెళ్ళింది. అంటే భువనేశ్వర్ రైల్వేస్ లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఒడిశా గవర్నమెంట్ దాన్ని హ్యాండిల్ చేస్తుంది. అయితే విభజనకు సంబంధించి వాళ్ళు ట్రాక్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే కమర్షియల్ సోర్సెస్ కానీ, రెవెన్యూ సోర్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అయితే రాలేదు. అదంతా పేపర్ వర్క్ జరగలేదు, కేవలం ప్రతిపాదనల వరకు మాత్రమే ఉంది. ఈ ప్రతిపాదనలో మార్పులు అయితే ఉండొచ్చు అన్నది రైల్వే నుంచి సమాచారం అయితే వస్తుంది. రైల్వే ఉన్నతాధికారుల నుంచి రైల్వే శాఖ ఇస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు ఏర్పాటు చేసిన 4 డివిజన్లు, అంటే ప్రత్యేక రైల్వే జోన్ దక్షిణ మధ్య రైల్వేలో ఏవైతే ఏర్పాటు చేశారో అందులో ఇప్పుడు ప్రధానంగా విశాఖ రైల్వే జోన్ లో వస్తున్న 4 డివిజన్స్ లోకి సంబంధించి ప్రస్తుతం ఉద్యోగుల సర్దుబాటుతో పాటు కార్యాలయాలు ముందు కార్యకలాపాలు, ఆపరేషనల్ సిస్టమ్స్ ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మిగిలిన అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకుని ఒక్కొక్కటి కూడా పూర్తి స్థాయి నియమ నిబంధనలు పెట్టిన తర్వాత దాన్ని కూడా అమలు చేయడానికి ఒక ప్రణాళిక అయితే ఉంటుంది. ప్రస్తుతం డిపిఆర్స్ ను ఆమోదించారు. డిపిఆర్స్ లో ఉన్న అంశాల మేరకే ఇప్పుడు జోన్ కార్యకలాపాలు అనేవి ప్రారంభమవుతాయి. అయితే డిపిఆర్ లో ఇచ్చిన అంశాలు సాధ్యాసాధ్యాలు ఏంటనేవి చూసి దాని తర్వాత కొంత మార్పులు కూడా చేసే అవకాశం ఉందన్నది ప్రత్యేకంగా రైల్వే శాఖ తెలియజేస్తుంది. థ్యాంక్ యూ అనురాధ.